సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మ. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ సంవత్సరం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఎలాంటి గ్రహాల కలయిక వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు ఈ రాశి మీద? వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 2026వ సంవత్సరంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నాయి, వీళ్ళకి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నాయి మనం చూస్తే కనుక ముందుగా గురువు అనేటువంటి గ్రహము అష్టమ, భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేస్తారండి వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే మిథున, కర్కాటక, సింహరాశులు అనమాట. సో ఈ క్రమంలో మనం చూస్తే కనుక మొట్టమొదటి మనం మాట్లాడుకునే 2026 జనవరి 1తో ప్రారంభం అవుతుంది. కాబట్టి జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా గురువు అనేటువంటి ఆయన వీళ్ళకి అష్టమ స్థానంలోకి వెళ్తారండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ గురుడికి 4 దృష్టిలు ఉంటాయండి. 1, 5, 7, 9 ఏ దృష్టి వీక్షణ కూడా పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అష్టమంలో గురుగ్రహ సంచారం వల్ల ఈ దృష్టి వీక్షణ వల్ల మొదటి 6 నెలలు మనం చూసుకుంటే కనుక ధనము విపరీతంగా ఖర్చు అవ్వడం, అంటే డబ్బు నిలబడకపోవడం, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక నష్టము అని శాస్త్రం చెబుతుంది. చిన్న చిన్న అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యలో ఆటంకాలు అనేటువంటివి రావడం, ఉద్యోగంలో చికాకులు అనేటువంటివి పెట్టడం, వృధా ప్రయాణాలు అనేటువంటివి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు చూసేటువంటి అవకాశాలు, కుటుంబంలో ఒత్తిడి చూసేటువంటి అవకాశము, అవమానములు స్వల్పంగా కనబడతాయమ్మా. ఎందుకనంటే గురువు అనేటువంటి ప్లేస్మెంట్ అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఉంటుందో గురుబలము లేదు అని అర్థం అండి. గురుబలం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అంటే గోసేవ అనేటువంటిది ఎక్కువగా చేయడం కానీ, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం కానీ, స్ఫటిక శివలింగానికి ప్రతినిత్యము ఇంట్లో అభిషేకం చేయడం కానీ చేయాలి. అప్పుడు గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ అవకాశాల్లో రాణింపు అనేటువంటివన్నీ కూడా వీళ్ళకి మొదటి 6 నెలల్లో చాలా బాగుంటుందమ్మా. అయితే తదుపరి ఏంటి అంటే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా గురుడు మళ్ళీ ట్రాన్సిట్ అవుతారండి. గురుడు ట్రాన్సిట్ అయ్యి 9th హౌస్లోకి అంటే కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఎగ్జాల్టేషన్లోకి అవ్వడం వల్ల గురుడు యోగిస్తారండి. ప్రధానంగా 2nd and 5th లార్డ్ అయినటువంటి గురుడు 9th హౌస్లో ఎప్పుడైతే ఎగ్జాల్టేషన్లో ఉన్నారో వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం ఆ టైంలో పడుతుందండి వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే ఎలా ఉంటుంది అంటే విపరీతంగా డబ్బు అనేటువంటిది చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిత్వము అనేటువంటిది బిల్డ్ అవుతుంది. మంచి క్యారెక్టర్, వాళ్ళ ప్రొఫైల్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది. వాళ్ళ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నీ కూడా లాభాలు, అభివృద్ధి అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మంచి ఆరోగ్యము అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు అనేటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతాన ప్రాప్తి అనేటువంటిది కనబడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయము అనేటువంటిది చూసే అవకాశం ఉంటుంది. విదేశీ యోగాలు చాలా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చండి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైనా పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం ప్రయత్నం చేసినా అవుతాయి, సంతానం కోసం ట్రై చేసినా అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మంచి లాభసాటి వ్యాపారం అనేటువంటి జరుగుతుంది. మంచి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఆ టైంలో ఖచ్చితంగా చూస్తారమ్మా. ఆ తర్వాత మళ్ళీ నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 31వ తారీఖు దాకా మనం చూస్తే కనుక ఆ పీరియడ్ ఆఫ్ టైంలో గురుడు మళ్ళీ దశమ స్థానము అంటే సింహరాశిలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ ఏం జరుగుతుంది, గురుబలము అనేటువంటిది తగ్గుతుంది. అంటే సంవత్సర కాలంలో గురుడు యోగించేది ఎప్పుడు అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే వీళ్ళకి ఆ రాజయోగం కనబడుతుందండి. మిగతా టైం సంవత్సర కాలంలో కొంచెం మిశ్రమంగానే ఉంటారు. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేయాలి. అయితే నవంబర్ 1వ తారీఖు తర్వాత నుంచి ఉద్యోగంలో చికాకులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. ఆకస్మిక ధన నష్టము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కుటుంబ ఒత్తిడి అనేటువంటిది చూసే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటువంటివి తప్పకుండా కనబడతాయండి. సో ఈ విధంగా ఈ 2026వ సంవత్సరంలో గురువు అనేటువంటి ఆయన వృశ్చిక రాశి మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నారండి. అయితే మిగతా గ్రహాలు అనేటువంటి శనిని మనం బాగా గమనిస్తే శని ఏం చేస్తున్నారంటే 5వ స్థానంలో కంప్లీట్గా సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తున్నారు అక్కడే మీనరాశిలో. సో దీనివల్ల ఏంటి అంటే ఎవరైనా ఒక విమెన్ వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆడవాళ్ళ వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి లైఫ్లో కనబడతాయి. ధన నష్టము అనేటువంటిది జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అని చెప్పొచ్చండి. అయితే మేజర్లీ రాహు, కేతు అనే 2 గ్రహాలని మనం చూస్తే నవంబర్ 25వ తారీఖు 2026వ సంవత్సరం తర్వాత రాహు అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు 3వ స్థానంలో. అంటే ఎప్పుడైతే నవంబర్ 25 దాటుతారో వీళ్ళకి రాహు అనేటువంటి ఆయన 3వ స్థానమైన మకర రాశిలోకి వస్తారండి. దీనివల్ల ఏ పని చేసినా అందులో కలిసి రావడం కానీ, వీళ్ళు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ముందుకు వెళ్ళడం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నవంబర్ 25వ తారీఖు వరకు కేతు అనుకూలిస్తున్నారండి. ఎక్కడ? దశమ స్థానంలో.
దీనివల్ల ఏంటి అంటే కేతు ఎప్పుడైతే అనుకూలిస్తారో కెరీర్లో స్థిరపడాలి, ఏదైనా సాధించాలి, చెయ్యాలి అనేటువంటి ఒక అంబిషియస్ నేచర్ అంతా కూడా నవంబర్ 25వ తారీఖు వరకు చాలా బాగుంటుందండి. ఓవరాల్గా మనం చూస్తే అండి వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. శని అనేటువంటి ఆయన సామాన్యంగా యోగిస్తున్నారు. గురువు అనేటువంటి ఆయన సంవత్సర కాలంలో జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు. మిగతా సమయాల్లో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, గౌరవ మర్యాదలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ 2026వ సంవత్సరంలో రవి అనుకూలించడం వల్ల ఏ నెలల్లో రాజయోగం పడుతుంది మనం చెక్ చేస్తే కనుక జనవరి 17వ తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన 3వ స్థానంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి రాజయోగం కనబడుతుందండి. ఆ టైంలో ఏ పని చేసినా కలిసి రావడం, సకాలంలో పనులని పూర్తవడం కానీ, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరగడం కానీ తప్పకుండా చూస్తారండి. మళ్ళా తిరిగి ఏప్రిల్ 17వ తారీఖు దగ్గర నుంచి మే 17వ తారీఖు దాకా 6వ స్థానంలో రవి రావడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, శత్రువుల మీద విజయం సాధించడం, అప్పుల బాధ నుంచి బయటికి రావడం కూడా ఆ టైంలో చాలా బాగుంటుందమ్మా. మళ్ళా తిరిగి ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా దశమ ఏకాదశ స్థానాల్లో రవి అనుకూలించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు అనేటువంటిది కనబడుతుంది. ఏదేమి ప్రయత్నం చేసినా అందులో సానుకూలమైన ఫలితాలు చూస్తారు. మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనూ మనోధైర్యంతోనూ ముందుకు వెళ్తారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. ఈవెన్ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ పోషణ అన్నీ కూడా ఆ సమయాల్లో చాలా బాగుంటాయి అని చెప్పొచ్చండి. ఇంకేమైనా పరిహారాలు చేసుకోవాలి అంటారా ఉమ్మగారు? గురుబలము అనేటువంటిది చాలా అవసరం అమ్మ ఎవరికైనా. వృశ్చిక రాశి వాళ్ళకి ఒక 8 నెలల పాటు గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి ఏదైనా ఒకటే రెమెడీ చేసుకోవాలి. స్ఫటిక శివలింగానికి ఎక్కువగా అభిషేకం చేయడం ప్రతిరోజు, లేకపోతే రుద్రహోమము అనేటువంటిది చేయించడం కానీ, గోసేవ ఎప్పుడు ప్రతి వారము ప్రతిరోజు నిరంతరం చేస్తూ ఉండడం, నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారమ్మా. ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే ఈ 2026 సంవత్సరంలో కొంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొందరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు, వివాహం గురించి, సంతానం గురించి, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంవత్సరంలో అయినా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతక రీత్యా కనుక మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ లవ్ విషయంలో ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు దీని నుంచి బయటికి రావాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.